ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ పౌర్ణమి తర్వాత ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది। మిమ్మల్ని ప్రేమించే వారు మీకు దూరమవుతారు, కానీ ఊహకందని అదృష్టం మీకు ఎదురవుతుంది। అయితే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎందుకు మీకు దూరమవుతారు, ఏ విధంగా మీకు దూరమవుతారు, ఎటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీన పౌర్ణమి రాబోతుంది। ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి। ఈ మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంపై కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని అయితే చూపిస్తాయి। అయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ పౌర్ణమి తర్వాత మీకు కొంత ప్రతికూలత, అలాగే ఎక్కువగా అనుకూలత ఎదురవుతుంది। అంటే మిమ్మల్ని ప్రేమించే వారు మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ప్రేమ భాగస్వామి ఎవరైతే ఉన్నారో, అపార్థాల కారణంగా మీ మధ్య మనస్పర్ధలు తలెత్తి మీకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే వారు మళ్లీ మీ యొక్క జీవితంలోకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఒకవేళ వారు మీ యొక్క లైఫ్ లో నుండి వెళ్లిపోయినా సరే మీకు ఊహించని అదృష్టం ఎదురవ్వబోతుందని చెప్పుకోవాలి। అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి అపార్థాల కారణంగా వారు మీకు దూరమయ్యారో అంతకంటే మంచి వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క జూన్ 10వ తేదీ పౌర్ణమి తర్వాత మీ యొక్క జీవితంలో ఈ విధంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి విషయంలో మాత్రమే కాకుండా సన్నిహితులు, బంధువుల విషయంలో కూడా ఇదే జరిగే అవకాశాలు ఉన్నాయి। మిమ్మల్ని ప్రేమించే వారు మీకు దూరమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఊహించని అదృష్టం మాత్రం మిమ్మల్ని వరించబోతుంది। ఈ ఒక్క అంశంలో మీరు కొంత బాధపడాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ భవిష్యత్తులో వారు మళ్లీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి। అలాగే సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి। ఈ యొక్క పౌర్ణమి తర్వాత వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి। నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించగలుగుతారు। అలాగే ఆ యొక్క వ్యాపారాల్లో లాభసాటి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు। చాలా కాలంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మీకు పెట్టుబడికి డబ్బులు లేవని, అలాగే వ్యాపార భాగస్వాములు దొరకటం లేదని మీరు ఎదురు చూస్తున్నట్లయితే పరిస్థితులు అనుకూలిస్తాయి। చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు। అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొంత సవాల్తో కూడుకున్న సమయం అనే చెప్పుకోవాలి। మీరు చాలా కాలంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలను మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నారు। ఆ సమస్య తీవ్రత పెరుగుతుంది, కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చాలా సపోర్ట్ గా నిలుస్తారు। మీ యొక్క కార్యాలయంలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు। మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పటికీ మిమ్మల్ని అభిమానించే మీ తోటి ఉద్యోగస్తులు మీకు సపోర్ట్ గా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి। సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొంత సవాల్తో కూడుకున్నటువంటి సమయం అయినప్పటికీ ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక శుభవార్త వినిపించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి। సింహరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో ఈ సమయం అనుకూలంగా ఉంది। విదేశీ వ్యాపార అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా మీకు దొరకబోతున్నాయి। చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు। ఏదో ఒక అంశంలో మీకు ప్రతికూలత అనేది ఎదురవుతుంది, కాబట్టి
ఈ సమయంలో మీకున్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయి. మీకు ఈ సమయంలో మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి చక్కటి అప్డేట్ న్యూస్ అనేది వినిపించబోతుందని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు రాజకీయ రంగంలోని వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది సింహరాశి వ్యక్తులకి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది. ఇది వరకు మీ ముందుకు అవకాశాలు వచ్చాయి, కానీ ఇప్పుడు వచ్చిన అవకాశం 100% మీకు సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. ఈ విధంగా సింహరాశి వారికి చాలా వరకు అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మీకు ఆదాయ మార్గాలకు సంబంధించి మంచి గుడ్ న్యూస్ అనేది వినిపించలేదు. ఈ సమయంలో చక్కటి గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా ఈ యొక్క జూన్ 10వ తేదీ పౌర్ణమి తర్వాత మీకు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఊరట లభించబోతుంది. మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడే వారికి చక్కటి చికిత్స అందించడం అనేది చాలా ఉత్తమం. లేదా కొన్ని రెమెడీస్ ని పాటించండి. నిర్లక్ష్యం చేయటం ద్వారా మాత్రం లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. సమస్య తీవ్రత జటిలమయ్యే అవకాశాలు కూడా సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు కూడా సానుకూల ఫలితాలను చూస్తారు. ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే పోటీ పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు, అకాడమిక్ పరీక్షలు రాసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా సానుకూలమైన ఫలితాలను అయితే ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు. అలాగే మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఈ సమయంలో సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం సింహరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆర్థికంగా మీరు కొన్ని అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు దూరమైనప్పటికీ ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.